స్టాక్ మార్కెట్ ఏంటో ఇవాళ వీడియోలో నేను మీకు కంప్లీట్ గా చెప్తాను, తెలుసుకుంటారా? స్టాక్ మార్కెట్ అంటే మనం వేలు పెడితే లక్షలు, లక్షలు పెడితే కోట్లు అలా అయిపోతూ ఉంటాయి. బికాస్ ఈ క్యాలిక్యులేటర్ ఉంది కదా, ఇందులో మనం ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంత పర్సెంట్ కి గ్రో అవుతూ ఇన్ని సంవత్సరాలు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే లక్షలు, కోట్లు, వాట్ నాట్ 100 crores 1000 crores కూడా ఈ క్యాలిక్యులేటర్ చూపించేస్తుంది. అంతే స్టాక్ మార్కెట్ అంటే. అండ్ ఇంకొంతమంది లేదు లేదు నాకు బేసిక్స్ తెలుసు, స్టాక్స్ అంటే ఏంటో తెలుసు, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసు, ఈటీఎఫ్ అంటే ఏంటో తెలుసు, నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, నేను లక్షలు కోట్లు సంపాదిస్తాను అనుకుంటాం. మనమంతా మనకి నాలెడ్జ్ లేకపోతే ఏదైనా వీడియోస్ చూసో మనం మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన డబ్బులు అలా గ్రో అయిపోతూ వెళ్ళిపోతుంటుంది. కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్స్ లో చేయొచ్చని. ఫ్రెండ్స్, యాజ్ అ స్టాక్ మార్కెట్ ఛానల్ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ హండ్రెడ్స్ కాదు థౌసండ్స్ ఆఫ్ వీడియోస్ చేసిన వాడిగా చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో మార్కెట్ లోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళలో మెజారిటీ ఆఫ్ పీపుల్ రాంగ్ గా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ఈ తప్పు ఇప్పుడు వాళ్ళకి తెలియదు. రానున్న రోజుల్లో వాళ్ళు ఏం తప్పు చేశారో అదే మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన మిగతా వాళ్ళు లాభాల్లో ఉండి వాళ్ళు ఎలా నష్టపోయారో కమింగ్ టైమ్స్ లో వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను ఇది ఏదో మాటలుగా మాట్లాడట్లేదు. నేను నెక్స్ట్ కొంత టైంలో నేను మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ డేటా పాయింట్ ని చూపించబోతున్నాను. సో దట్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అండ్ చాలా మందికి తెలియని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవాళ వీడియోలో ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటూ ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో రైట్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి, కొత్త వాళ్ళు నాకు ఏది తెలియదు అనుకుంటున్న వాళ్ళైనా ఎలా మార్కెట్ లో రైట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్ గా మనీని వెల్త్ లా మార్చుకోవాలన్నది కూడా ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం స్టాక్ మార్కెట్ భారీగా పెరిగిపోతుంది, చేస్తున్న వాళ్ళు అసలు ముందు వెనక లేకుండా అలా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ కొత్త వాళ్ళు కూడా ఇప్పటి వరకు మార్కెట్ గురించి తెలియని వాళ్ళు కూడా నేను ఏదైనా మిస్ అవుతున్నానా, మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా డబ్బులు కూడా బాగా గ్రో అవుతాయి కదా అని నాకు ఇప్పటి వరకు అడగని వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో మార్కెట్ భారీగా పెరుగుతుండేసరికి అడుగుతున్నారు. కాబట్టి ఈ పాయింట్ లో ఈ మధ్య కాలంలో మార్కెట్ లోకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి అండ్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి తెలియాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవాళ వీడియోలో కంప్లీట్ గా ప్రొవైడ్ చేద్దామని వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న పాయింట్ లో మీకు ఎక్కడైనా ఇప్పటి వరకు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాదు, ఈ వీడియోలో కొత్త ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. బికాస్ నార్మల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇంకెక్కడైనా కూడా వెతికి చూడగలరు. మీకు అది ఆల్రెడీ ఇంటర్నెట్ లో బోల్డ్ అంత కంటెంట్ ద్వారా దొరుకుతూ ఉంటుంది. బట్ ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి తీసుకురావడానికి మేము అండ్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మీ ఎంకరేజ్మెంట్ లైక్స్ ద్వారా మీకు అనిపిస్తున్న ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పడం ద్వారా మాకు అందజేయడానికి ప్రయత్నించండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. అసలు విషయంలోకి వెళ్లే ముందు అంటే మార్కెట్ రిలేటెడ్ గా మీకు ఉంటున్న ఒపీనియన్, ఇప్పటి వరకు మీరు ఈ క్యాలిక్యులేటర్స్, ఇన్వెస్ట్మెంట్, లక్షలు, కోట్లు ఇదే కదా మైండ్ లో మనకి బాగా అడిక్ట్ అయి ఉంటుంది స్టాక్ మార్కెట్ అంటే. దీన్ని డి అడిక్ట్ చేసే ముందు, మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ముందు మార్కెట్ అంటే ఏంటో చెప్తాను. బికాస్ ఇది స్టాక్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, మీరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాంటి ఎక్స్ప్లెనేషన్ చూస్తుంటారు. స్టాక్ మార్కెట్ అంటే ఇలా 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 అని. నేను మీకు సింప్లిఫైడ్ గా చెప్పాలనుకుంటుంది ప్రాక్టికల్ గా మీరుంటున్న ఏరియాలో మీకు ఏదైనా ఒక ఫ్యాక్టరీ కనిపించింది, మంచిగా బిజినెస్ చేస్తున్నారు అనిపించింది, మంచిగా లాభాలు సంపాదిస్తున్నారు అండ్ దాన్ని ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళ మీద కూడా మీకు ఒక మంచి ఒపీనియన్ ఉందనుకోండి. వాళ్ళు ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు. ఆల్రెడీ సక్సెస్ అయిన ఫ్యాక్టరీ మీకు కళ్ళ ముందు ఉంది. నెంబర్స్ అంతా మీకు తెలుసు, ఎంత రెవెన్యూస్, ఎంత సేల్స్ ఉన్నాయి, ఎంత ఎక్స్పెన్సెస్ పోనీ, ఎంత ప్రాఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు కళ్ళకి కనిపించాయి. బికాస్ మీరు ఎడ్యుకేటెడ్, అన్ని అనాలిసిస్ చేయగలరు అనుకున్నా, అదంతా మీకు తెలుసు. ఇంకొక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తారా ఇవ్వరా? ఆ కంపెనీలో మీకు వాటా ఇస్తానంటే, సో ఆ కంపెనీ గ్రో అవుతుంటే, లాభాలతో గ్రో అవుతుంటే, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా గ్రో అవుతుందంటే మీరు కూడా ముందుకొచ్చి వాళ్ళు అడగకపోయినా మీరు కావాలంటే చూడండి నేను మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నాకు వాటా ఇవ్వండి అని అడుగుతారా? అదే స్టాక్ మార్కెట్. కంపెనీస్ ఎదగాలనుకున్నా ఆర్ తమేంటో ప్రపంచానికి తెలియాలి, అందరికీ తెలియాలి మేము ఒకరు ఉన్నామని ఒక బ్రాండ్ ఆర్ పబ్లిసిటీ కోసమైనా సరే స్టాక్ మార్కెట్ లోకి వస్తారు. వస్తున్నప్పుడు వాళ్ళ కంపెనీలో నుంచి వాటా మనకు కొంత ఇస్తారు. మనం ఎందుకు డబ్బులు పెడతాం వాటా కోసం? ఆ కంపెనీ గ్రో అవుతుందని మనకు తెలిస్తే అలా వాళ్ళు మనకిస్తున్న వాటాని షేర్స్ రూపంలో మన డీమ్యాట్ అకౌంట్ లో పెట్టుకుంటాం. వీళ్ళు వీళ్ళ పాటికి బిజినెస్ చేసుకుంటూ గ్రో అవుతూ ఒక ఫ్యాక్టరీ 4 ఫ్యాక్టరీలు 4 50 50 100 థౌసండ్స్ అలా వాళ్ళ బిజినెస్ ని పెంచుకుంటూ వెళ్తూ ఉండే కొద్దీ మన డీమ్యాట్ అకౌంట్ లో ఉంటున్న వాల్యూ ఉందా, వాటా ఉందా, అది పెరుగుతూ ఉంటుంది. ఇది స్టాక్స్ లో చేసే ఇన్వెస్ట్మెంట్. మరి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఇండెక్స్ ఫండ్స్ అంటారు, మ్యూచువల్ ఫండ్స్ అంటారు, స్మాల్ క్యాప్ అంటారు, మిడ్ క్యాప్ అంటారు, లార్జ్ క్యాప్ అంటారు. వీటన్నిటి మీనింగ్ ఏంటి? స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అంటే పేరులోనే ఉందా లార్జ్ అని, పెద్ద పెద్ద కంపెనీస్. మిడ్ అంటే లార్జ్ కంటే కొంత చిన్నది, స్మాల్ అంటే దానికంటే చిన్నది. మరి మ్యూచువల్ ఫండ్స్ అంటుంటారు, అవేంటి? ఫ్రెండ్స్, స్టాక్స్ అంటే ఒక కంపెనీలోనే డబ్బులు పెట్టడం రిస్క్ కదా, కాబట్టి 4-5 కంపెనీల్లో డబ్బులు పెట్టడం మంచిదని మనం అనుకుంటుంటాం. కానీ ఆ 4-5 మంచి కంపెనీస్ ఏవని మనం అనాలిసిస్ చేయాలా? ఆ టైం అండ్ ఎఫర్ట్స్ మనం పెట్టాలా? దాని బదులు ఎవరైనా ఒక
ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన అతనికి ఒక 20, 30, 50, 100 or 200 స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమని మనం డబ్బులు ఇవ్వడాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ మీరు కొంటున్నారంటే దాని అర్థం ఒక స్టాక్ లోకి వెళ్తున్నట్టు కాదు, చాలా స్టాక్స్ లోకి ఆ డబ్బులు వెళ్తున్నట్టు. ఏ స్టాక్స్ లోకి వెళ్తుందని మనకెలా తెలుస్తుంది? ఆ మ్యూచువల్ ఫండ్ పేరుని బట్టి తెలుస్తుంది. నిఫ్టీ 50 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, నిఫ్టీ 50 ఇండియాలో ఉంటున్న టాప్ 50 కంపెనీస్ లోకి మన డబ్బులు వెళ్తున్నట్టు. అలా మ్యూచువల్ ఫండ్ పేరుని బట్టి మన ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తూ ఉంటాయి. అదే మ్యూచువల్ ఫండ్ ఒకవేళ స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అలాంటి ఫండ్ చాలా స్టాక్స్ లో డబ్బులు పెట్టిన ఫండ్ ట్రేడ్ అవుతుంది అనుకోండి స్టాక్ మార్కెట్ లో, దాన్ని ETF అంటారు. బేసిక్స్ అయితే అర్థమయ్యాయి కదా. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న క్వశ్చన్, ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టిన అతనికి, ఇప్పుడు పెడుతున్న అతనికి, ఫ్యూచర్ లో పెట్టే అతనికి అందరికి 12% రిటర్న్స్ వచ్చేస్తాయా? బికాస్ ఎగ్జాంపుల్స్ అన్ని 12% లోనే ఉంటాయి కదా. దీనికి నేను మీకు 5 ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. అంటే 5 డిఫరెంట్ పీరియడ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎలాంటి రిటర్న్స్ వచ్చాయనేది చెప్తాను. 2000 లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అతను, అంటే ఈ 2000 స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అతనికి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాడు ఆ డబ్బులు, ఆ ఫస్ట్ ఇయర్ లో 18% తను పెట్టిన డబ్బులు పడిపోయి ఉంటుంది. ఇలా 2000 లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అతను ఫస్ట్ ఇయర్ లోనే ఎగ్జిట్ అయిపోయింటే 18% లాస్ తో వెళ్ళిపోయాడు. లేదు నేను 2 ఇయర్స్ హోల్డ్ చేస్తాను, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ని అనుకుని 2 ఇయర్స్ హోల్డ్ చేస్తుంటే 17% లాస్. 3 ఇయర్స్ హోల్డ్ చేసిన తను ఇన్వెస్ట్ చేసిన మనీపై 11% లాస్ తోనే ఉండేవాడు. ఆ కాకుండా 4 ఇయర్స్ కానీ తను హోల్డ్ చేయగలిగుంటే అప్పుడు యావరేజ్ గా ప్రతి ఇయర్ 7% రిటర్న్ తను చూసేవాడు. 5 ఇయర్స్ ఉంటే యావరేజ్ గా 8% రిటర్న్ ని చూసేవాడు. 6 ఇయర్స్ ఉంటే 12%, 7 ఇయర్స్ ఉంటే 16%. కానీ అంత టైం ఉంటారా? మొదటి సంవత్సరంలో 18% లాస్ చూడగానే, రెండో సంవత్సరంలో కూడా అప్పటికి కూడా ఇంకా 17% లాస్ లో ఉన్నామని చూడగానే, థర్డ్ ఇయర్ కూడా ఇంకా స్టిల్ 11% లాస్ లో ఉన్నామని చూడగానే మార్కెట్ నెగిటివ్ గా అనుకుని వెళ్ళిపోరా? అండ్ 2003 లో ఏం జరిగిందో చూడండి. ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫస్ట్ ఇయరే భారీ లాభాలు, 79% గెయిన్స్ వచ్చేసరికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన అతను లాస్ నే చూసుండడు. తర్వాత రోజుల్లో మార్కెట్ కొంత పడుతున్నా ముందొచ్చిన గెయిన్స్ కారణంగా యావరేజ్ గా తన పోర్ట్ఫోలియో మొదటి 4-5 సంవత్సరాలు 44% CAGR తో గ్రో అవుతున్నట్టు ఇతనికి మార్కెట్ అంటే చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంటది. వెరాస్ 2008 లో వచ్చిన అతనికి ఫస్ట్ ఇయర్ లోనే 50% లాస్. అసలు అలాంటి సైకలాజికల్ థీమ్ ని, అంటే డబ్బులు పెట్టిన దాంట్లో 50% పోయింది, అదంతా చూసిన తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్ కి తను హోల్డ్ చేయడం ద్వారా తను కోల్పోయిన 50% లోంచి యావరేజ్ గా తన పోర్ట్ఫోలియో 7% లాస్ కు వచ్చేస్తుంది. తర్వాత సంవత్సరం కూడా హోల్డ్ చేయడం ద్వారా ఫస్ట్ లో తను కోల్పోయిన 50% రికవర్ అయి న్యూట్రల్ పాజిటివ్ 1% లోకి వస్తుంది. యావరేజ్ గా 1% తో గ్రో అవుతున్నట్టు. తర్వాత ఇయర్ లో మళ్ళీ మార్కెట్ పడింది, యావరేజ్ 6% లాస్, తన పోర్ట్ఫోలియో లాస్ కంటిన్యూ అవుతున్నట్లు. తర్వాత చాలా ఇయర్స్ పాటు కూడా తను ఈవెన్ FD రేట్ ని కూడా మీట్ అవ్వలేదు. అండ్ 2018 లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వ్యక్తి కూడా అంత ఎగ్జైట్ ఏం చేస్తుండదు తన మార్కెట్. సో అంత పాజిటివ్ కాదు, అంత నెగిటివ్ కాదు. ఇంత రిస్క్ తీసుకొని ఫస్ట్ లో 6%, తర్వాత 10% తను చూస్తున్నప్పుడు మార్కెట్ అంత పాజిటివ్ ఒపీనియన్ కూడా ఉండదు. కానీ ఎవరికి మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉందంటే అది రీసెంట్ టైమ్స్ లో ఎంటర్ అయిన వాళ్ళకి. బికాస్ 2020 లో వచ్చిన అతనికి వచ్చిన ఫస్ట్ ఇయర్ లోనే మార్కెట్ 16% రిటర్న్స్ ఇచ్చింది. ఒకవేళ తను 2 ఇయర్స్ హోల్డ్ చేస్తుంటే 21% CAGR రిటర్న్స్, 3 ఇయర్స్ ఉంటే 15% CAGR, 4 ఇయర్స్ ఉంటే 17% CAGR, 5 ఇయర్స్ ఉంటే 17% CAGR. ఇది FD కంటే డబుల్. ఇన్ ఫ్యాక్ట్ సమ్ టైమ్స్ సమ్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే ట్రిపుల్. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా మార్కెట్ గురించి ఇప్పటి వరకు నెగిటివ్ గా థింక్ చేయరు. కానీ ఓవరాల్ ఈ ఇమేజ్ ని మీరు గమనిస్తే మొదటి సంవత్సరంలోనే ఎగ్జిట్ అయితే లాస్ అయ్యే ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బికాస్ రెడ్ చూడండి ఎన్ని ఎక్కువ దగ్గరలు ఉన్నాయో. అలా కాకుండా రెండో సంవత్సరం కూడా మీరు హోల్డ్ చేస్తుంటే రెడ్లు తగ్గిపోతాయి, మూడో సంవత్సరం కూడా హోల్డ్ చేస్తుంటే ఇంకా తగ్గుతాయి, నాలుగో సంవత్సరం హోల్డ్ చేస్తుంటే ఆల్మోస్ట్ తగ్గిపోతాయి, 5వ సంవత్సరం నుంచి మీరు గమనించండి మోస్ట్లీ మీకు రెడ్ అనేది ఎక్కువ కనిపించదు. అలా 6, 7, 8 ఇంకా పెరిగే కొద్దీ గ్రీనే కానీ రెడ్ అనే మాట మార్కెట్ లో లేదు. సో దీన్ని చూపించి నేను మీతో చెప్పాలనుకుంటున్నది, మీరు ఇవాళ పెడుతూ ఉంటే డబ్బులు, ఈ సంవత్సరం పెడుతూ ఉంటే గుర్తుంచుకోండి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మార్కెట్ 10%, 20%, 30% ఫాల్ అయినా మీరు భయపడకూడదు. ఎందుకంటే గతంలో మార్కెట్ అలా పడి 1, 2, 3 సంవత్సరాలు కూడా ఇన్వెస్టర్స్ ని మీరు తప్పు చేశారు, మీరు ఎందుకు వచ్చారని క్వశ్చన్ చేసి వాళ్ళని భయపెట్టే ప్రయత్నం మార్కెట్ చేసింది. కానీ ఎవరైతే పేషెన్స్ గా మార్కెట్ లో అలా ఉండిపోయారో వాళ్ళని మాత్రమే మార్కెట్ రివార్డ్ చేసింది. ఇప్పటి వరకు మీకు మొత్తం సోషల్ మీడియాలో పాజిటివ్ బజే వినిపిస్తూ వచ్చుంటుందేమో, కానీ బీ ప్రిపేర్ ఫర్ ద మార్కెట్ ఫాల్. మీరు అలా ప్రిపేర్డ్ గా ఉండి మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తేనే ఫాల్ అయినప్పుడు కంగారు పడి ఎగ్జిట్ అవ్వరు, అది లాస్ లో. కాబట్టి మీ సైకాలజీని స్ట్రాంగ్ గా ఉంచడానికే మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడే ఈ వీడియోని చేస్తున్నాను. అండ్ ఇది గమనించండి మీరు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఒక క్లారిటీని ఇస్తుంది. 10,000 రూపీస్ ఎవ్రీ మంత్, 10,000 రూపీస్ ఎవ్రీ మంత్ 15 ఇయర్స్ పాటు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎంత వస్తుంది? యూజువల్ గా మేము చూపించే ఈ క్యాలిక్యులేటర్స్ ప్రకారం ఎంత వస్తుంది అనుకుంటారు? 50 lakhs వస్తుంది అనుకుంటారా? 12% తో గ్రో అయితే లేదు, 15% తో గ్రో అయితే
67 ఆర్ 68 లాక్స్ వస్తుంది అనుకుంటారు కదా. 12% లోనే ఉంచుదాం, యూజువల్ గా 12% ఎగ్జాంపుల్. కానీ 1995 నుంచి 2008 వరకు ఇప్పటి వరకు ప్రతిసారి ఒక్కొక్క టైం పీరియడ్ లో ఒక్కొక్క అతను స్టార్ట్ చేశాడు అనుకుందాం. 1995 లో ఒకరు స్టార్ట్ చేశారు, 1996, 97, 98, 2000 అలా 2008 వరకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అతను ప్రతి నెల 10,000 నెక్స్ట్ 15 సంవత్సరాల వరకు పెడితే తనకు వచ్చిన రిటర్న్స్ లాక్స్ లో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. 1995 లో పెట్టిన అతనికి 89 lakh, తర్వాత ఇయర్ లో పెట్టిన అతనికి 93 lakh, లోయెస్ట్ గా 46 lakhs కూడా వచ్చింది. సేమ్ డబ్బులే, సేమ్ టైం పీరియడ్. అర్థమవుతుందా? సేమ్ డబ్బులు 10,000, సేమ్ టైం పీరియడ్ 15 సంవత్సరాలే, 15 years, కానీ వచ్చిన రిటర్న్ మారింది. ఇది నేను మీకు ఇంపార్టెంట్ గా ఈ వీడియోలో చెప్పాలనుకుంది. నెక్స్ట్ నేను చెప్తాను ఎలా రైట్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని. దీంతో మనకు క్లారిటీ ఏమొచ్చుండాలి, ఒకే డబ్బులు ఒకే టైం పీరియడ్ 10 years, 15 years, 20 years, 25 years ఏదైనా ఈ సంవత్సరం పెడుతున్న అతనికి నెక్స్ట్ సంవత్సరం పెట్టే అతనికి ఒకలా రిటర్న్స్ ఉండవు. ఇది మీకు అర్థం కావాలంటే ఈ ఇమేజ్ ఉంది చూసారా, ఇమేజ్ ఒక ఇది కూడా నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, డౌన్లోడ్ చేసి ఒకసారి చూడండి. ప్రతి ఇయర్ కూడా మార్కెట్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. అంటే ఆ సంవత్సరం పెట్టిన అతనికి రిటర్న్స్ బెస్ట్ కేస్ లో ఇప్పటి వరకు నిఫ్టీ 50 చెప్తున్నాను, బెస్ట్ కేస్ లో 20% కూడా రిటర్న్స్ వర్కౌట్ అయ్యాయి. వర్స్ట్ కేస్ లో 8%, 9% కూడా వర్కౌట్ అయ్యాయి. యావరేజ్ తీస్తే మనకు ఒక 12%, 13% దగ్గరగా వస్తుంది. ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది కాబట్టి. సో దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, ఇన్ని సంవత్సరాలు గత 4 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్న లాభాలే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో ఉంటాయని మీరు ఆశించకూడదు. నెక్స్ట్ 4, 5, 6 సంవత్సరాలు కూడా మార్కెట్ న్యూట్రల్ గా ఉండొచ్చు, నెగిటివ్ గా ఉండొచ్చు. అప్పుడు సగం మంది మార్కెట్ నుంచి వెళ్ళిపోతారు, సగం మంది, ఇంకా చెప్పాలంటే దానికంటే ఎక్కువే కూడా మార్కెట్ నుంచి వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఇవాళ మీకు గ్రీన్ గా ఉంది, సన్ కనిపిస్తున్నాడు, కూల్ గా ఉంది, ఎన్విరాన్మెంట్ అంతా బాగుందంటే ఇదే నెక్స్ట్ కూడా ఉంటుందని అనుకోకండి. నెక్స్ట్ వరదలు రావచ్చు, తుఫాన్ రావచ్చు, ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ అవ్వచ్చు. ఎందుకు మార్కెట్ లోకి వచ్చాననే ఫీల్ మనకి క్రియేట్ అవ్వడంలో కూడా తప్పేం కాదు, ఎందుకంటే అలాంటి లాసెస్ మన పోర్ట్ఫోలియోలో ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ మీరు ఈ డేటాను చూసినప్పుడు, నేను ఇందాక చూపించిన మొత్తం డేటాను కూడా మీరు అర్థం చేసుకుంటే, మార్కెట్ లో ఎవరైతే 15 years, 20 years పాటు మార్కెట్ లో ఇన్వెస్టెడ్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైతే ఈ క్యాల్కులేటర్ లో వేసి చూపించే రిటర్న్స్ ఉంటాయో అవి వర్కౌట్ అవుతాయి. కానీ ఎవరైతే 5 years, 6 years మార్కెట్ ఎప్పుడైతే పడ్డం మొదలైందో అప్పుడు మార్కెట్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారో వాళ్ళకి నష్టాలు తప్పితే వాళ్ళు ఎప్పుడు మార్కెట్ నుంచి లాభాలు సంపాదించలేరు. అండ్ వాళ్ళు నెక్స్ట్ తరాలకు కూడా మార్కెట్ లోకి వెళ్ళామంటే చేతులు కాలడం తప్ప నీకు ఇంకేమీ రాదు, మహామహులే నాశనం అయిపోయారు మార్కెట్ లో అని ఎలాంటి ఎగ్జాంపుల్స్ ని మిగిల్చుకుంటారు. సో యాజ్ ఎ పర్సన్, స్టాక్ మార్కెట్ లో ఉన్న పర్సన్ గా మార్కెట్ పెరుగుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతాను. కానీ షార్ట్ టర్మ్ లో ఎవరైనా మార్కెట్ లో డబ్బులు పెడతాను, నెక్స్ట్ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలకు పెడతానంటే మీరు ఒక బిగ్ మిస్టేక్ చేస్తున్నట్టు. సరే అదంతా కాదు, నాకు అర్థమైంది, మార్కెట్ లో షార్ట్ పీరియడ్ కి నేను డబ్బులు పెడితే నాకు రిటర్న్స్ రావు, మార్కెట్ కూడా ఫాలో అవ్వచ్చు, నేను మార్కెట్ ఫాలో అయినా నాకు అంతా తెలుసు మార్కెట్ గురించి, నేను ఇన్వెస్ట్ చేస్తాను, ఆల్రెడీ చేస్తున్నాను, నేను రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానా అది తెలియాలి నాకు ఫస్ట్. అండ్ ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే, చాలా మంది ఉంటారు ఇప్పటికీ తెలియక మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి తెలియక, ఇప్పుడు కూడా మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని మీకు అనిపిస్తూ ఉంటే, నేను మీకు A to Z మొత్తం చెప్తాను. స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రైట్ వేలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి చెప్తాను. బట్ దానికి అన్నిటికంటే ముందు లెట్స్ సే నాకు నెల ఒక 1000 రూపాయలు మిగులుతుంది అనుకోండి, జస్ట్ 1000 రూపాయలు మిగులుతుంది అనుకోండి, నేను మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయను, నేను నా ఫ్యామిలీ కోసం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. నేను ఎక్కువ మాట్లాడిన దీని గురించి, దీనికి కంటిన్యూషన్ ఉంది. బికాస్ నాకు ఏదైనా జరిగింది అనుకోండి, నేను నెల 1000 రూపాయలు కాదు 10,000 రూపాయలు మార్కెట్ లో పెట్టినా వాళ్ళకి 1 లక్ష 2 లక్షలు కూడా రాదు. అదే నేను టర్మ్ ఇన్సూరెన్స్ 1000 రూపాయలతో 2 కోట్లకి తీసుకోవచ్చు, 1 కోటి రూపాయలకి తీసుకోవచ్చు. నాకేదైనా జరిగితే నా ఫ్యామిలీకి 1 కోటి 2 కోట్ల డబ్బులు వస్తుంది. సో నా దగ్గర 1000 రూపాయలే మిగులుతూ ఉంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. 2000 మిగులుతూ ఉంటే నాకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని నాకేదైనా జరిగితే నా ఫ్యామిలీకి పెద్ద మొత్తంలో 1 కోటి 2 కోట్లు వచ్చేలా ప్లాన్ చేసుకొని ఇంకొక 1000 రూపాయలతో నా ఫ్యామిలీకి, నా మొత్తం ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. ఒక మనిషి పోతే వచ్చే డబ్బులు ఎంత ఇంపార్టెంట్ ఆ ఫ్యామిలీని నిలబెట్టడానికి. మనిషి ఉండగా తనకి తన ఫ్యామిలీకి అయ్యే హాస్పిటల్ బిల్ కూడా ఆ మొత్తం ఫ్యామిలీని వెనక్కి నెట్టేయకుండా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. ఇంకొక 1000 రూపాయలు కూడా నాకు మిగులుతుంటే, మొత్తం 3000 మిగులుతుంటే, ఆ 3000 ఉంటుందా, దాంతో నేను నా ఎమర్జెన్సీ ఫండ్ ని బిల్డ్ చేస్తాను. రైట్ వే ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే జస్ట్ మనకి మిగిలిన డబ్బులను పెట్టేసేయడం కాదు, ఇవి బిల్డ్ చేసుకున్న తర్వాత మార్కెట్ లోకి రావాలి. ఇవి లేకుండా మార్కెట్ లో మీరు ఏం బిల్డ్ చేసినా అది యాక్చువల్లీ లాజిక్ లేదు. అంటే వెల్ అవేర్నెస్ ఉంటున్న పర్సన్ చేసే పని అయితే అది కాదు. మీరు ఏ ఎక్స్పర్ట్ నైనా అడగండి, తనకి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా
లేకుండా, ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా? నాకు టర్మ్ ఇన్సూరెన్స్ లేదు, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, నాకు ఎమర్జెన్సీ ఫండ్ లేదు, నేను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా? ఎస్ అని ఒక్కరి దగ్గర చెప్పించండి, ఒక్కరి దగ్గరైనా చెప్పించండి. ఎవ్వరు చెప్పరు. ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు? ఎమర్జెన్సీ ఫండ్ మనం ఏదైనా జాబ్ చేస్తున్నాం, అది నచ్చలేదు, వేరే దానికి మూవ్ అవ్వాలి, 6 నెలలు సంవత్సరం పాటు నాకు జీతం రాకపోయినా నన్ను నా ఫ్యామిలీని నడిపించడానికి డబ్బులు నా దగ్గర ఉంటున్నప్పుడే లైఫ్ లో నేను రిస్క్ తీసుకోగలను, ఏదైనా ఆపర్చునిటీస్ కోసం వెళ్ళగలను. ఎమర్జెన్సీలో నన్ను తీసేశారు, ఏదైనా రీజన్ తో తీసేశారు, రెసిషన్ తీసేశారు, నా ఫ్యామిలీ ఎలా బ్రతకాలి? ఈ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా డబ్బులు ఇస్తాయా? ఇవ్వవే. నాకు నా ఫ్యామిలీ కోసం నేను ఒక ఎమర్జెన్సీ ఫండ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక ఎమర్జెన్సీ ఫండ్, ఇవి లేకుండా మార్కెట్ లోకి రావద్దు, అసలు రావద్దు. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, దీని రిలేటెడ్ గా డీటెయిల్డ్ వీడియోస్ విత్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ వెయిట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వీటి రిలేటెడ్ గా కూడా ఇన్ఫర్మేషన్ ని డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. వెల్, మీ దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఎమర్జెన్సీ ఫండ్ ఉంది. ఇప్పుడు వద్దాం స్టాక్ మార్కెట్ లోకి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ మీకు ఒక అకౌంట్ కావాలి. నేను నిన్నటి వీడియోలో కూడా మన డైలీ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ చేస్తుంటాం కదా, దాంట్లో కూడా చెప్పాను. ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ అకౌంట్ లో ఓపెన్ చేసేస్తున్నారు. అసలు వాళ్ళు సెబీ రిజిస్టర్డ్ అయినా, సెబీ మీకు తెలియకపోతే చెప్తున్నాను, మనకి బ్యాంక్స్ అన్నిటికీ ఆర్బీఐ అలాగా, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగా మొత్తం ఈ సెక్యూరిటీ మార్కెట్ అంతటిని కూడా సెబీ అనే ఒక సంస్థ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, నియంత్రిస్తూ ఉంటుంది. దాని అండర్లో రిజిస్టర్ అయిన వాళ్ళ దగ్గర మీరు డబ్బులు పెడితేనే, ఇన్వెస్ట్మెంట్ అయినా ట్రేడింగ్ అయినా ఏదైనా పెడితేనే ఆ డబ్బులకి గ్యారంటీ. మిగిలిన వాళ్ళ దగ్గర ఎక్కడ పెట్టినా డబ్బులకి గ్యారంటీ లేదు. కాబట్టి నేను మీకు ఒక లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో. ఆ బ్రోకర్ రిలేటెడ్ గా మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ప్రతి ఒక్క బ్రోకర్ ఇక్కడ చూడండి, జీరోదా రిలేటెడ్ గా డౌన్ సైడ్ కి వస్తే మీకు ఇక్కడ సెబీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే, రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర పేస్ట్ చేసి గో క్లిక్ చేశారంటే ఆ బ్రోకర్ రిలేటెడ్ గా డీటెయిల్స్ సెబీ వెబ్సైట్ లో వస్తేనే మీరు నమ్మాలి, లేకపోతే నమ్మద్దు. లేదా నాకు ఇవి తెలీదు మీరే చెప్పండి, మంచిగా సెబీ రిజిస్టర్ అండర్ లో ఉన్న డిస్కౌంట్ బ్రోకర్స్ నా దగ్గర ఎక్కువ చార్జెస్ తీసుకోకుండా అకౌంట్ ఓపెనింగ్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న టాప్ బ్రోకర్స్ ఒక లింక్స్ చెప్పండి, నేను అక్కడ ఓపెన్ చేసుకుంటాను, చార్జెస్ ఎక్కువ పడకుండా ఉండే వాటికి చెప్పండి అంటే నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ఇస్తున్నాను. మీకు మన ఛానల్ ద్వారా నేను చెప్తున్నా, షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా ఉందంటే వాటిలో డైరెక్ట్ గా ఓపెన్ చేసే బదులు మన ఛానల్ రిఫరల్ లింక్స్ ద్వారా ఓపెన్ చేశారంటే మన ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్లుంటుంది. మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేస్తే మీకు ఎలాంటి సర్వీసెస్ అయితే ఉంటాయో అలాంటి సర్వీసెస్ మన ఛానల్ ద్వారా ఓపెన్ చేసే లింక్స్ ద్వారా కూడా మీకు అందుతాయి. మీకే డిఫరెన్స్ ఉండదు, బట్ ఛానల్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ మీకు నచ్చితేనే ఛానల్ ద్వారా ఉంటున్న లింక్స్ ద్వారా వెళ్ళండి. సెబీ రిజిస్టర్డ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో మొదటిగా పెడుతున్నాను. ఫస్ట్ మీరు అకౌంట్ ని ఓపెన్ చేయాలి. అకౌంట్ ని ఓపెన్ చేసిన తర్వాత మీకు స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈవెన్ బాండ్స్ లో కూడా, సోవరెన్ గోల్డ్ బాండ్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ బాండ్స్ లోను మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఐపీఓస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొత్తగా మార్కెట్ లోకి వచ్చే కంపెనీలను ఐపీఓ అంటారు, వాటిల్లోనూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా కింద ఇస్తున్న అకౌంట్స్ ని ఓపెన్ చేసుకోవడం ద్వారా వేరియస్ సెక్యూరిటీస్ లోకి మీరు ఇన్వెస్ట్మెంట్ ని చేసుకునే అవకాశం మీకు దొరుకుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి? స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా? మనకి బయట చాలా కంపెనీస్ కనిపిస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా నిఫ్టీ 50 లో ఉంటున్న టాప్ కంపెనీస్. వీటిలో ఏదో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేమా? ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీకు ప్రతి ఎగ్జాంపుల్ చూపించేటప్పుడు ఏమని చెప్తారు? 12% రిటర్న్ అని చెప్తూ ఉంటారా ప్రతి ఒక్క వీడియోస్ లో మోస్ట్లీ. ఆ 12% రిటర్న్ దేంది? నిఫ్టీది. నిఫ్టీ ఎందుకు తీసుకుంటున్నారు అందరూ? అందులో 50 కంపెనీస్ ఉంటాయి. ఏదైనా ఒక కంపెనీ బాగా పర్ఫార్మ్ చేయట్లేదు అనుకోండి, తీసేస్తారు, ఇంకో కంపెనీని పట్టుకొస్తారు. మనకి ఏ కంపెనీస్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయి, ఏ కంపెనీస్ ఎదుగుతున్నాయి అవన్నీ మనం చూసుకుంటూ కూర్చోలేం కదా. ఏవేవి బాగున్నాయి నిఫ్టీ 50 లో ఉంటాయి, బాలేవు తీసేస్తారు, ఇంకోటి తీసుకొస్తారు. మన ఎమోషన్స్ కాదు అక్కడ, నెంబర్సే. ఆటోమేటిక్ గా జరిగిపోతుంటది ఈ ప్రాసెస్. కాబట్టి మనకి తెలియదు, నాకు అసలు ఏమీ ఐడియా లేదు, బట్ నేను మార్కెట్ లో డబ్బులు పెట్టాలనుకున్న వాళ్ళు గుర్తుంచుకోండి, స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు, ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దు. ఈ రోజు కొన్ని రేపు అమ్మేద్దాం, ఈ రోజు కొన్ని నెలలో అమ్మేద్దాం, వారంలో అమ్మేస్తాను, 10 రోజుల్లో ఇది కాదు. మ్యూచువల్ ఫండ్స్, అందులో కూడా ఇండెక్స్ ఫండ్స్. దాని ద్వారా ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్ అంటే ఈ నిఫ్టీ 50 లో ఉంటున్న 50 కంపెనీస్, సెన్సెక్స్ లో ఉంటున్న 30 కంపెనీస్, ఇలా వీటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే చార్జెస్ తక్కువ ఉంటాయి. మీరు ఇండియా మీద బెట్ చేస్తున్నట్టు, ఇండియా మీద డబ్బులు పెడుతున్నట్టు, ఇండియా గ్రో అయితే మీ డబ్బులు కూడా ఖచ్చితంగా గ్రో అవుతుంది. అలా కాకుండా మీరు ఏదైనా స్టాక్ మీద పెట్టారనుకోండి, ఇండియా గ్రో అవుతుంది, మీ స్టాక్ గ్రో అవ్వకపోతే. కాబట్టి స్టాక్స్ కాదు, అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఒక్కొక్క సెక్టార్ కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అంటే పవర్ సెక్టార్ అని, డిఫెన్స్ సెక్టార్ అని, ఫార్మా సెక్టార్ అని, ఐటీ సెక్టార్ అని, అవన్నీ కూడా మీకు ఎందుకు? మీకు తెలియదు కదా మార్కెట్ గురించి. స్పెసిఫిక్ ఫండ్స్ లో కూడా, థీమాటిక్ ఫండ్స్ లో కూడా వెళ్ళొద్దు, మీకు అర్థం కాదు కదా ఏ సెక్టార్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుందో, మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు కదా. టచ్ చేయకండి. ఇండెక్స్ ఫండ్స్ జస్ట్ ఇదిగోండి, మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఇండెక్స్ ఫండ్స్ అని సర్చ్ చేయండి, మీకు ఇండెక్స్ ఫండ్స్ అన్ని వస్తాయి. ఏ ఇండెక్స్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకోవాలి? నిఫ్టీ 50 సెలెక్ట్ చేసుకోండి, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అని ఇలా టైప్ చేయండి, మీకు ఫండ్స్ అన్ని వస్తాయి. అండ్ మీకు అక్కడ బ్రాండ్స్ కనిపిస్తూ ఉంటాయి, యూటీఐ అని, హెచ్డిఎఫ్సి వాళ్ళదని, ఎస్బీఐ వాళ్ళదని. అందులో మీకు ఏది నమ్మకంగా అనిపిస్తే, దాని ద్వారా వచ్చేదేం లేదు పోయేదేం
ఏం లేదు, చిన్న కాన్ఫిడెన్స్. ఓకే నేను దీంట్లో పెట్టాను డబ్బులు, నాకు తెలుసు అది, ఓకే నేను ఇంకా పెట్టచ్చు డబ్బులు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ని యాడ్ చేయడానికి. మీకు ఆ కాన్ఫిడెన్స్ రిలేటెడ్ గా కూడా థాట్ లేదనుకోండి, ఎక్స్పెన్స్ రేషియో అని ఉంటుంది, సైకలాజికల్ ఫ్యాక్టర్ ఇందాక నేను చెప్పింది, అది నాకు సంబంధం లేదు, నేను లాజికల్ గా ఉండే వ్యక్తిని అంటే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, దాన్ని ఒకసారి చూడండి. అండ్ ట్రాకింగ్ ఎర్రర్, ఇంకొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇక్కడ వరకు ఉన్న బేసిక్ ని చూసుకొని ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయడమే. అక్కడ ఇలా ఎస్ఐపి అని కనిపిస్తుంది, ఎస్ఐపి ని క్లిక్ చేయండి. నెల నెల ఎంత డబ్బులు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు అది క్లిక్ చేయండి. మీ బ్యాంక్ నుంచి డెబిట్ అయ్యేలా మీరు నెక్స్ట్ ప్రాసెస్ ని ఇలా కంప్లీట్ చేశారంటే నెల నెల మీరు మీ అకౌంట్ లో నుంచి ఎస్ఐపి స్టాక్ మార్కెట్ లోకి చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం సింపుల్ గా. మరి లంసమ్ ఒకేసారి డబ్బులు పెట్టాలంటే దాన్ని ఎలా పెట్టాలి అది నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లంసమ్ ఎలా పెట్టాలి అండ్ ఎస్ఐపిని ఎలా పెట్టాలి, వీటిని ఎలా చేయాలి, ఇది వీడియోలో క్లియర్ గా ఉంటుంది. బట్ నా సజెషన్ అయితే మార్కెట్ లో పెద్ద మొత్తంలో డబ్బులు ఒకేసారి పెట్టడం కరెక్ట్ కాదు. వాటిని బాండ్స్ లోనో ఫిక్స్డ్ డిపాజిట్స్ లోనో ఎక్కడో ఒకటి పెట్టి స్లోగా టైం టు టైం మార్కెట్ లోకి తీసుకువెళ్ళడమే మంచి పని. ఎందుకంటే మార్కెట్ ఇప్పటి నుంచి ఇంకా బాగా పెరుగుతుందా, ఇక్కడి నుంచి పడుతుందా ఎవరికీ తెలియదు. పెరుగుతుందని నేను 100% అన్నా అనుకోండి, నేను అబద్ధం చెప్తున్నట్టు. పడిపోతుంది 100% అన్నా అనుకోండి, నేను అబద్ధం చెప్తున్నట్టు. ఎందుకంటే మార్కెట్ ఏం జరుగుతుందో తెలిస్తే మొత్తం ఆస్తులన్నీ అమ్మి పెట్టగలరు ఎవరైనా. అంటే రేపు ఏం జరుగుతుందో తెలిసినా చాలు, 1% జరుగుతుంది అని ఎవరైనా చెప్తున్నారంటే మాత్రం తను మొత్తం ప్రాపర్టీస్ నమ్మి దాంట్లో పెట్టేసేయచ్చు. తను పెడుతున్న దానికి 10 times 100 times కూడా తను సంపాదించవచ్చు. నిజంగా మార్కెట్ ఏం జరుగుతుందో తెలిస్తే అది ఎవరికి తెలియదు. కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బులు ఒకేసారి కాకుండా టైం టు టైం మార్కెట్ లో పెట్టుకోవడం మంచిది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ సైకలాజికల్ పాయింట్, ఇది తెలియక చాలా మంది మార్కెట్ లో నష్టపోతారండి. నిజంగా మార్కెట్ లో డబ్బులు తీసుకునే వాళ్ళకంటే కోల్పోయే వాళ్ళు ఎందుకు ఎక్కువ ఉంటారంటే వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏమనుకుంటారంటే స్టార్టింగ్ లో చెప్పినట్టు వేలు పెడితే లక్షలు, లక్షలు పెడితే కోట్లు, పెట్టామా డబ్బులు రావాలి. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్తారా? ఒక చిన్న మొక్క నాటారనుకోండి, మామిడికాయ చెట్టు నాటారనుకోండి, నాటిన నెక్స్ట్ డే వెళ్ళి మామిడి పండ్ల కోసం చూస్తారా, లేకపోతే మామిడి పూత కోసం చూస్తారా? నీళ్లు పోసారు, ఎరువు వేశారు, మామిడికాయ రాలేదు, డిసప్పాయింట్ అవుతారా? మళ్ళీ నీళ్ళు ఎక్కువ పోసేయడం, ఎరువు ఎక్కువ వేసేయడం, మామిడికాయలు వచ్చేస్తాయా? రాదు కదా. టైం ఇవ్వాలా, సన్లైట్ ప్రాపర్ గా పడాలా, టైం టు టైం నీళ్లు పోయాలా, ఇదంతా చేస్తే కదా మొక్క హెల్దీగా పెరిగి మామిడికాయలు మనకి ఒక 5 సంవత్సరాలకు ఎంతకో గంటకి పూత కాపు వస్తుంది మనకి చేతికి. అలానే మార్కెట్ కూడా టైం టు టైం మీరు మార్కెట్ లో డబ్బులు పెడుతూ పడుతున్నా పెరుగుతున్నా ఆ మొక్క వాడిపోతున్నా బాగా హెల్దీగా ఉన్నా ఎలా ఉన్నా మనం నీళ్లు పోస్తూనే ఉండాలి, ఎరువు వేస్తూనే ఉండాలి. మార్కెట్ లో కూడా అంతే, టైం టు టైం మనం పెడుతూ ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ఇనిషియల్ గా ఏదైతే మీకు బాగా బోరింగ్ గా ఉంటుందో అదే లాంగ్ టర్మ్ లో మంచిది. ఏదైతే మీకు ఇనిషియల్ గా ఎక్సైట్ చేస్తుందో, పెరుగుతున్నట్టు పడుతున్నట్టు, వేరే స్టాక్స్ అన్ని మీకు 50% 100% పెరిగిపోతున్నాయి. ఈ రోజు 20% పెరిగింది, నిన్న 50% పెరిగింది, రేపు ఇంకో 40% పెరుగుతుంది. ఇలాంటి మైండ్ సెట్ తో మనం ఏ దాంట్లోకి వెళ్ళి ఎక్సైట్ అయినా అది మీ డబ్బుల్ని కాపాడదు. అది చెప్పాలంటే గ్యాంబ్లింగ్. పెడుతూ తీస్తూ మళ్ళీ ఇంకొక దాంట్లోకి వెళ్ళి, ఇది జస్ట్ గ్యాంబ్లింగ్. మీరు బెట్ చేస్తున్నారు, నెక్స్ట్ పెరుగుతుంది, ఇప్పుడు పెరుగుతుంది, అప్పుడు పెరుగుతుంది అని. మీరు మార్కెట్ మీద లేరు. ఇలాంటి మైండ్ సెట్ ఉందా మీకు? జాగ్రత్త. అండ్ మార్కెట్ లో చేయకూడని మిస్టేక్స్, మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే, నేను ఈ వీడియోలో స్టాప్ ఎస్ఐపి వీడియోలో క్లియర్ గా చెప్పాను. మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీరు చెక్ చేయండి ఒకసారి, మీ మ్యూచువల్ ఫండ్ యాప్ ని ఓపెన్ చేసి మీ మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఉంటాయా దాన్ని ఒకసారి చూడండి, వాటి పేర్లన్నింటినీ. అక్కడ డైరెక్ట్ ఉందా, రెగ్యులర్ ఉందా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. రెగ్యులర్ ఉందంటే సర్టైన్ పోర్షన్ ఆఫ్ కమిషన్, మీకు వస్తున్న లాభాల్లోంచి కమిషన్ వేరే వాళ్ళకి వెళ్తున్నట్టు, అంటే మీరు వేరే వాళ్ళ ద్వారా వేసినట్టు వాళ్ళకి కమిషన్ వెళ్తున్నట్టు, అది మీ లాంగ్ టర్మ్ గెయిన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్సే ఉండాలి. రెండవది, ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అంటే గ్రోత్ మ్యూచువల్ ఫండ్సే ఉండాలి. లాభం ఏదైనా వస్తున్న డివిడెండ్స్ రూపంలో ప్రాఫిట్స్ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి ఇస్తే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్ లో ఇద్దు, అది మళ్ళీ మార్కెట్ లోనే డబ్బులు పెట్టాలి. కాబట్టి డైరెక్ట్ గ్రోత్ ఇది ఖచ్చితంగా చూసుకోండి. స్టార్టింగ్ స్టేజ్ లోకి వచ్చినప్పుడు, అప్పుడే మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఎక్కడెక్కడో ఉంటున్న డేటాను చూసి వెంటనే జంప్ చేయకండి. స్టాక్స్ లో, ఐపీఓస్ లో కూడా, ఎస్ఎంఈ ఐపీఓస్ అని చిన్న చిన్న కంపెనీస్ ఐపీఓస్ వస్తుంటాయి, వాటిని టచ్ చేయకండి. మెయిన్ ఐపీఓస్ కూడా మీకు అర్థం చేసుకునే ఒక నాలెడ్జ్ ఉందంటేనే వెళ్ళండి, లేదంటే వెళ్ళొద్దు. ఎందుకంటే వన్స్ మీకు ఐపీఓ వచ్చేసి అది మీరు సెల్ చేసే పాయింట్ కి పడ్డాక మీకు అది ఏం చేయాలో తెలియకపోతే అన్నెసరీగా మీరు ట్రాప్ అయిపోతారు. అది మళ్ళీ యావరేజ్ చేసుకుంటూ డౌన్ సైడ్ కి వెళ్ళిపోతారు. ఎక్కడైనా మీకు టిప్స్, మీరు ఇది కొన్నారంటే రేపు అది మల్టీ బ్యాగ్ రే, ఇప్పుడు ఇది కొనకపోతే నెక్స్ట్ నష్టపోతారు. ఇలాంటివి ఏవైనా మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఇది చెయ్యండి, మీరు కొనాల్సిందే అని ఎవరైనా చెప్తున్నారంటే అది రాంగ్. ఏ అనలిస్ట్ అయినా అనాలిసిస్ చేసి ఇది నాకు బెటర్ గా ఆపర్చునిటీ కనిపిస్తుంది, మీరు కూడా ఆపర్చునిటీ కోసం ఒకసారి స్టడీ చేయండి, దీని మీద ఫోకస్ చేయండి, దీని మీద అనాలిసిస్ చేయండి, ఇలా చెప్తారు. కానీ ఖచ్చితంగా పెరుగుతుందని మీకు ఎవరైనా చెప్తూ, ఎందుకంటే మెసేజ్లు వస్తుంటాయి, చాలా మెసేజ్లు వస్తుంటాయి సోషల్ మీడియాలో, పర్టికులర్ గా ఇన్స్టాగ్రామ్ లో, ఈ స్టాక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇది నెక్స్ట్
నెక్స్ట్ 100 రూపీస్కి వెళ్తే ఈ టార్గెట్స్ ఎవరు కూడా పర్సనల్ గా ఎవరు కూడా అనలిస్టులు ఎవరు కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ లో ఇట్లా ఉండే వాళ్ళు ఎవరు కూడా టార్గెట్స్ ని ఇచ్చేస్తున్నారంటే వాళ్ళంతటిగా వాళ్ళు ఏ లాజిక్ తో ఇస్తున్నారో కూడా ఆలోచించాలి. ఎస్ఓటిపి వాల్యుయేషన్ ప్రకారం డిసిఎఫ్ ప్రకారం వాళ్ళు క్యాష్ ఫ్లోస్ ని మైండ్ లో పెట్టుకొని వాళ్ళు వాల్యుయేషన్ కడుతున్నారా? అవి ఏమి ఉండవు. జనరల్ గా ఒక మాట, నోటి మాట, 100, 1000, 10,000 ఇవి జరిగేది కాదు. ఇలా ఎవరైనా చెప్తుంటే మాత్రం వాళ్ళ నుంచి కొంచెం దూరం ఉండండి. ఒకవేళ నేనే అలా చెప్తున్నా అంటే నా నుంచి కూడా దూరంగా ఉండండి. నేనే ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్తున్నా అన్న. స్టడీ చేయండి, అనాలిసిస్ చేయండి, ఫోకస్ చేయండి. మీరు టైం పెట్టండి దాని మీద, బిజినెస్ మీద, లాజిక్ మీకు అర్థం కావాలి. ఎందుకు కొంటున్నారు, ఎందుకు అమ్ముతున్నారు. అండ్ ఎవరైనా గ్యారంటీడ్ స్కీమ్స్ చెప్తుంటే నేను మార్కెట్ లో పెడతాను మీ డబ్బులు, నెల 20% ఇస్తాను, నెల 30% ఇస్తాను, మీతో ఎవరైనా చెప్తుంటే మీ మొత్తం డబ్బులు పోవడానికి మీరు ఒక్క స్టెప్ దూరంలో ఉన్నారు అంతే. నమ్మారా, ఇచ్చారా, ఇంకా రాదు మీ డబ్బులు. ఈ మధ్య కాలంలో నిజంగా 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టం అండి. 2200 కోట్లు, 500 కోట్లు, 700 కోట్లు జస్ట్ జనాల్ని మోసం చేసి మీకు ఇంత రిటర్న్ వస్తుందని చెప్పి అన్ని కోట్లు సంపాదిస్తున్నారు. సో జాగ్రత్త. ఎవరు స్టాక్ మార్కెట్ లో పెట్టి మీకు రిటర్న్స్, గ్యారంటీడ్ రిటర్న్స్ అంటున్నా, బాండ్ రాసిస్తున్నా నమ్మకండి. ఐ హోప్ నేను స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాపర్ గాని. కావాల్సిన ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ ఇస్తున్నాను. మొత్తం లింక్స్ మీకు చాలా వాల్యుబుల్ థింగ్స్ అవి. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, ఫండమెంటల్ అనాలిసిస్, మొత్తం చేసిన ఫండమెంటల్ అనాలిసిస్ కోర్స్ ఉంది మన దగ్గర, అది ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్, మీకు స్టాక్స్ ఎక్కడికి వచ్చి మళ్ళీ పెరగడానికి ఛాన్స్ ఉంది, సో ఎక్కడ మీరు యావరేజ్ చేయొచ్చు, మంచి క్వాలిటీ స్టాక్ అని తెలుసుకోవాలనుకున్న టెక్నికల్ అనాలిసిస్ ఉంది, ఫండమెంటల్ అనాలిసిస్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉంది, ఈటీఎఫ్ల గురించి ఉంది, ఏం తప్పులు చేయకూడదో ఉంది, సైకాలజీ గురించి ఉంది. అన్నిటి గురించి వీడియోస్ ఉన్నాయి మన దగ్గర. కంప్లీట్ కోర్సెస్, ఎవ్రీథింగ్ A to Z ఇన్ స్టాక్ మార్కెట్. మొత్తం వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ ఇస్తున్నాను. వరుసగా వాటిని అరేంజ్ చేసి ఫ్రీ టైమ్ లో చూడండి, అవేర్నెస్ ని పెంచుకోండి. అండ్ స్టాక్ మార్కెట్ లోకి కొత్తగా వచ్చి తెలియక ఎలా పడితే అలా మార్కెట్ లో వెళ్ళిపోతున్న వాళ్ళకి ఒక అవగాహన కలిగించడం కోసం ఈ వీడియోని మన వాళ్ళందరితో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నేను మరొక వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.